బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిపై మళ్లీ ఆశలు చిగురించాయి. అధికారులు కూడా ఇప్పటికే అమరావతిపై ఫోకస్ చేశారు. సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ నిన్న అమరావతిలో పర్యటించగా ఇవాళ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. అమరావతి నిర్మాణాలను ఆయన పరిశీలించారు. శంకుస్థాపన ప్రాంతం దగ్గరకు మొదటగా వెళ్లారు. తర్వాత సిఆర్డీఏ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాస భవనాలను పరిశీలించారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయిన తరువాత అమరావతిలో పనులు వేగవంతం చేస్తామని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. అమరావతిలో పర్యటించిన ఆయన జంగల్ క్లీనింగ్ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే నిర్మాణాల స్పీడ్ పెంచుతామంటున్న సీఎస్ నీరబ్ కుమార్తో మా ప్రతినిధి రాణా ఫేస్ టు ఫేస్. రాజధాని ప్రాంతంలో సిఎస్ గారు పర్యటిస్తున్నారు. సార్ ఏంటి ఏ ప్లేస్లు ఇప్పుడు మీరు పర్యటిస్తున్నారు? కర్కట్ట రోడ్ మొత్తం అక్కడ ప్రకాష్ బ్యారేజ్ నుంచి కర్కట్ట ఇంప్రూవ్మెంట్స్, కర్కట్ట రోడ్ నుంచి ఈ మొత్తం షీడ్ రోడ్కి డెవలప్మెంట్స్, క్లీనింగ్, దెన్ ఇది అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్, దెన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 10 MLD, దెన్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ది, అట్లాగే ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీ అపార్ట్మెంట్స్, దెన్ బంగ్లోస్ ఏరియాస్కి అన్నికి, తర్వాత సెక్రటరియట్, ఎన్జీ టవర్స్, హైకోర్ట్, జ్యుడిషియల్ కాంప్లెక్స్, ఎన్జిఓ క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్ అపార్ట్మెంట్స్, అదే అట్లాగే కొన్ని ఇది ఉన్నాయి మన విఐటి అట్లా సెంటర్, అది అంతాకి మన క్లీన్ చేసి కొంచెం అన్ని ప్లేసెస్కి రీయాక్టివేట్ చేస్తున్నాం. సార్ ఎట్లా జంగిల్ క్లియరెన్స్ కూడా అప్డేట్ అయింది సార్, ఎట్లా చేస్తున్నారు? జంగల్ క్లియరెన్సే ఇప్పుడు అదే పని స్టార్ట్ చేసాం కదా, అదే జంగల్ క్లియరెన్స్తోనే ముందు పని స్టార్ట్ చేస్తున్నాము. ఈ మధ్యలో 12th స్వేరింగ్ ఇన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమేం ప్రోగ్రామ్ ఎట్లా తీసుకోవాలి అది మనం ప్లాన్ చేసి చేద్దాము. స్వేరింగ్ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి సార్, దాని ఏర్పాట్లు అంతా? ఎందుకంటే ప్రధానమంత్రి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఈరోజు పొద్దున్నే వెళ్ళి అక్కడ కూడా చూసాము. గన్నవరం ఎయిర్పోర్ట్ ముందుగా అక్కడ చాలా స్థానం ఉన్నాయి, అక్కడే చేస్తున్నాము. అక్కడ సో ప్రైమ్ మినిస్టర్ కోసం సపరేట్ యాక్సెస్, సీఎం, మినిస్టర్స్, గవర్నర్స్, ఎమ్మెల్యేస్ అది అందరి కోసం యాక్సెస్, విఐపీస్ కోసం, కొంతమంది కాన్సల్ జనరల్స్ కూడా వస్తున్నారు, వేరే రాష్ట్రాల నుంచి చీఫ్ మినిస్టర్స్ కూడా వస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిపై మళ్లీ ఆశలు చిగురించాయి. అధికారులు కూడా ఇప్పటికే అమరావతిపై ఫోకస్ చేశారు. టీఆర్డీఏ, సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ నిన్న అమరావతిలో పర్యటించగా ఇవాళ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. అమరావతి నిర్మాణాలను ఆయన పరిశీలించారు. శంకుస్థాపన ప్రాంతం దగ్గరకు మొదటగా వెళ్లారు. తర్వాత సిఆర్డీఏ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాస భవనాలను పరిశీలించారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయిన తరువాత అమరావతిలో పనులు వేగవంతం చేస్తామని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. అమరావతిలో పర్యటించిన ఆయన జంగిల్ క్లీనింగ్ చేస్తున్నామని చెప్పారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇప్పటికే సీఎస్ నీరబ్ కుమార్ అమరావతిని సందర్శించినట్లుగా తెలుస్తోంది. ఏ చర్యలు తీసుకోబోతున్నారు, ఏ నిర్మాణాలు చేపట్టబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ స్వీకారం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గతంలో అమరావతి రాజధానిగా ప్రకటించినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో గతంలో కూడా అనేక కట్టడాలను కూడా వారు నిర్మించారు. వాటి స్థితి సిఎస్ ఆదేశించడంతో ఆయన నిన్నటి నుంచి కూడా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ తో కూడా ఆయన తిరిగి చూస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ప్రస్తుతం అయితే ఆయన రాజధానికి సంబంధించిన శంకుస్థాపన చేసేటువంటి ప్లేస్ ఏదైతుందో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళారు. పూర్తి స్థలం అంతా కూడా ఆయన చెక్ చేశారు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినటువంటి తిరిగి నేపథ్యం హోదాన్ని కూడా ఇస్తున్నాము. సీఎస్ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఆయన తిరుగుతున్నారు. ముఖ్యంగా గతంలో రాజధాని ఇక్కడ ప్రకటించినప్పుడు పూర్తి స్థాయి రోడ్లు కూడా వేశారు కాబట్టి దాని తర్వాత పెద్దగా మెయింటెనెన్స్ అనేది చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు కూడా రోడ్లు దెబ్బతినాయి. దాంతో పాటు రోడ్డు ఇటువైపు అటువైపు ఎత్తున ముళ్ళ కంపెనీ అనేది కూడా నిలిచినటువంటి నేపథ్యంలో దానితో పాటు సొంత స్థాపన చేసేటువంటి ప్లేస్లో కూడా చాలా పెద్ద పెద్ద పుస్తకాలు పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నేనైతే కూడా దాదాపు కొత్తగా చేసి వారంతా కూడా అన్ని కూడా వారు బిల్డింగ్ల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు నిర్మాణాలు స్టార్ట్ చేయకపోతే ఎక్కడి నుంచి పనులు స్టార్ట్ చేయాలన్న దాంట్లో కూడా పూర్తిగా నివేదిక అనేది రెడీ చేయబోతున్నారు. దాంతో పాటు ఇప్పుడు అన్ని దాదాపు 24 స్టేషన్స్ సీఎస్ తిరుగుతున్నారు. దాంట్లో ఏకంగా ఏపీ హైకోర్టు కూడా కనపడుతుంది. దాంతో పాటు అనేక గతంలో కాలేజెస్ కూడా ప్రకటించారు కాబట్టి ఆ ప్లేసెస్ కూడా ఎట్లున్నాయి ప్రాంతంలో అనేది కూడా ఆయన చెక్ చేస్తున్నట్టు అయితే ఇవాళ. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.